డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ టెట్ కమ్ టీఆర్టీ జనవరి 27, 2019 జరిగిన ప్రీవియస్ పేపర్ని ఒకసారి పరిశీలిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఈ ప్రశ్నలను చూసి ఎక్కడి నుంచి అడుగుతున్నారు అనేది ఒక పేపర్ పైన రాసుకోవాలి. ఆ టాపిక్స్ని ఎక్కువగా చదవాలి. రాముని బలం తెలుసుకోవాలని మారువేషాలు దాల్చి వచ్చిన రావణుడు మంత్రులు. ఆన్సర్ సుఖ సారణులు. క్రింది వానిలో రుగాగమ సంధికి ఉదాహరణ మనమరాలు. పింగళ వెంకయ్య గారిని గురించి సొంత మాటల్లో రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. స్వీయ రచన. వాగ్దాత్త అనే పదం ఇది ఛందస్సు నుంచి ఇవ్వడం జరిగింది. తా గణం. నెచ్చలు పదానికి ప్రకృతి నిత్యము. కొమరు పదానికి అర్థం అందం. కింది వాటిలో సరైన పద్య పాద క్రమాన్ని గుర్తించండి అన్నారు. దీనికి రైట్ ఆన్సర్ చీరానీకము వీధులు దొరకదో సీతామృత స్వచ్ఛవాహ అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్రింది వాటిలో పాత్రలను సంబంధించిన పాఠాలతో జతపరచండి అన్నారు. క్రాంతి వేసవి సెలవుల్లో, రామి బొమ్మగుర్రం, వనజ పల్లె చిత్రం, గోపి మారిన అలవాటు. పాఠం అందులో ఉండే పాత్రల గురించి ఈ ప్రశ్నలు అడగడం జరిగింది. హాయిగా మీతోటి ఆడుకుంటాను అని వీరితో అన్నారు. చిలుక పిల్లలతో. అగ్రిమ స్థానము అనే పదంలోని సమాసం విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. సూర్యుడు అనే పదానికి పర్యాయ పదాలు మిత్రుడు, అర్యముడు. గంధము అనే పదానికి నానార్థాలు వాసన, గర్వము. ఒళ్ళంతా కోపంతో రగిలిపోవడం అనే అర్థంలో వాడే జాతీయం అరికాలి మంట నడినెత్తికెక్కడం. వెంటనే వెళ్ళి ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టేయ్ అనే వాక్యం విద్యార్థక వాక్యం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. కింది వానిలో లేఖ ప్రక్రియకు చెందిన పాఠం మేము సైతం. స్రవంతి అనే పదానికి వ్యుత్పత్తి అర్థం పర్వతాదుల నుండి స్రవించేది. మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు మాతృభాషయే. ఈ పాదాల్లోని అలంకారం ఏమిటి? వృత్యానుప్రాస అలంకారం. ఆప్షన్ 4. తొలకరి చిరు జల్లులు అనే గేయానికి మూలం. ఆప్షన్ 2 మల్లెల మందరాలు రైట్ ఆన్సర్. ఏకదేశీ సమాసం అని పిలువబడు సమాసం ప్రథమ తత్పురుష సమాసం. ఆప్షన్ 1. జెండా మధ్యలో నీలిరంగు గల అశోకుని ధర్మచక్రం ఉంది. ఈ వాక్యములను విభక్తులను గుర్తించండి. షష్ఠీ విభక్తి, ద్వితీయ విభక్తి. ఆప్షన్ 4. ఏ అంశాన్నైతే మదింపు చేయాలని మూల్యాంకనం భావిస్తుందో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయు లక్షణమే సప్రమాణత. ఆప్షన్ 4. నిర్వచింపదగిన ఒకానొక నిర్దిష్ట భావనకు సంకేతమైన మాట పారిభాషిక పదం. ఆప్షన్ 2. అరుదు అనే పదం ప్రస్తుతం అసామాన్యం అనే అర్థంలో వాడుతున్నాం. ఈ పదం యొక్క ప్రాచీన అర్థం వింత. ఆప్షన్ 3. కింది భాషా నైపుణ్యాల్లో ఉత్పాదక శీలాలు. ఆప్షన్ 4 భాషణం, లేఖనం. ప్రాథమిక స్థాయిలో సంభాషణ రూపంలో ఉన్న పాఠాన్ని బోధించడానికి అత్యంత ప్రయోజనకారైన పద్ధతి కథాకథన పద్ధతి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఏకనాయకాశ్రయమైనది. ఆప్షన్ 3 ప్రబంధం. భాషా అభివృద్ధి కార్యక్రమం అమల్లో పిల్లల హాజరు బాధ్యత పాఠశాలది. ఆప్షన్ 1. గదబ జాతి భాష ఏ కుటుంబానికి చెందింది? ఆస్ట్రో ఏసియాటిక్ లేదా 4th ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ద్రవిడియన్. ఈ రెండింటికి కూడా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష. దీనిలో ప్రకృతి అనేది ప్రాతిపదిక. ఆప్షన్ 1. పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేదే విషయ ప్రణాళిక.